హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డబ్ల్యూడబ్ల్యూఈ తెలుగు అప్డేట్స్ ఛానల్. ఈ వీడియోలో మనం 16 టైమ్ వరల్డ్ ఛాంపియన్ జాన్ సినా మళ్ళొకసారి ఛాంపియన్షిప్ని విన్ అవుతారా? సో 16 టైమ్ వరల్డ్ ఛాంపియన్గా ఉన్న జాన్ సినా మళ్ళీ 17 టైమ్ వరల్డ్ ఛాంపియన్గా అవుతారా లేదా అనేది ఈ వీడియోలో మాట్లాడదాం. సో మీలో చాలామందికి డౌట్ అయితే ఉంది, జాన్ సినా మళ్ళీ ఛాంపియన్షిప్ని విన్ అవుతారా లేదా అని. సో దాని గురించి కొంచెం క్లియర్ కట్గా ఈ వీడియోలో మాట్లాడదాం. సో ఫస్ట్ టైం ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే కంపల్సరీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. సో చూడండి, మన జాన్ సినా మనసులో ఏముంది. సో చాలామంది ఫ్యాన్స్ అయితే జాన్ సినా 17 టైమ్ వరల్డ్ ఛాంపియన్ కావాలని కోరుకుంటున్నారు. సో మరి జాన్ సినా మనసులో ఏముంది? మళ్ళీ ఛాంపియన్షిప్ విన్ అవ్వాలని జాన్ సినా మనసులో ఉందా అంటే, సో నిజంగా జాన్ సినా మనసులో మళ్ళీ ఛాంపియన్షిప్ని విన్ అవ్వాలని లేదంట. సో జాన్ సినా మనసులో ఏముందంటే, సో నేను ఫ్యాన్స్కి ఎంటర్టైన్ చేయాలి అండ్ ఫ్యాన్స్ ముందు నిలబడాలి. సో నేను డబ్ల్యూడబ్ల్యూలో అప్పుడప్పుడైనా ఫ్యాన్స్కి కనిపించాలి. సో ఫ్యాన్స్ని నేను హ్యాపీ చేయాలని మాత్రమే ఉంది, కానీ జాన్ సినాకి మళ్ళొకసారి ఛాంపియన్షిప్ని విన్ అవ్వాలని అస్సలు లేదంట. సో మన జాన్ సినా ఏమంటున్నారంటే, ఛాంపియన్షిప్ అనేది యంగ్ సూపర్ స్టార్ చేతిలో ఉండాలి. సో అది నా దగ్గర కాదు, యంగ్ సూపర్ స్టార్ చేతిలో ఉండాలి. సో యంగ్ సూపర్ స్టార్ దగ్గర ఉంటేనే అది చాలా బాగుంటుంది. ఏ సూపర్ స్టార్ అయితే ఛాంపియన్షిప్ని హోల్డ్ చేస్తారో సో ఆ సూపర్ స్టార్ కంటిన్యూగా డబ్ల్యూడబ్ల్యూలో రావాలి. సో నేనైతే డబ్ల్యూడబ్ల్యూలో కంటిన్యూగా రాలేను. సో నేను హాలీవుడ్లో బిజీ ఉంటాను. సో ఏ సూపర్ స్టార్ అయితే ఛాంపియన్షిప్ని హోల్డ్ చేస్తారో ఆ సూపర్ స్టార్ కంటిన్యూగా డబ్ల్యూడబ్ల్యూలో ఎంటర్టైన్ చేయాలి. సో దాన్ని బట్టి చూసుకుంటే నేను ఛాంపియన్షిప్ని విన్ కాలేనని మన జాన్ సినా చెప్తున్నారు. సో ఇప్పుడు జాన్ సినా మనసులో అయితే ఛాంపియన్షిప్ని విన్ అవ్వాలని లేదు, కానీ జాన్ సినా ఏమంటున్నారు, ఫ్యాన్స్ని హ్యాపీ చేయాలని అంటున్నారు కదా. సో ఫ్యాన్స్ మనసులో ఏముంది, జాన్ సినా 17 టైమ్ వరల్డ్ ఛాంపియన్ కావాలని చాలామంది ఫ్యాన్స్లో ఉంది. సో దీన్ని బట్టి చూసుకుంటే మరి జాన్ సినా ఛాంపియన్షిప్ని విన్ కావాలి కదా. చూడండి, మన డబ్ల్యూడబ్ల్యూలో రిక్ ఫ్లేయర్ అండ్ జాన్ సినా ఇద్దరు సేమ్లో ఉన్నారు, అంటే ఇద్దరు 16 టైమ్ వరల్డ్ ఛాంపియన్స్. అండ్ జాన్ సినా ఎలాగో డబ్ల్యూడబ్ల్యూలో వచ్చే పరిస్థితి అంటే కంటిన్యూగా వచ్చే పరిస్థితి లేదని జాన్ సినానే క్లియర్గా చెప్పినారు. అండ్ హాలీవుడ్లో బిజీ ఉన్నారు, ఇది అందరికీ తెలిసిన విషయమే. సో అలాంటప్పుడు డబ్ల్యూడబ్ల్యూ ఏం చేస్తుంది, ఇంకొక సూపర్ స్టార్ని సెలెక్ట్ చేసుకుంటుంది. సో 17 టైమ్ వరల్డ్ ఛాంపియన్గా చేసేందుకు మన డబ్ల్యూడబ్ల్యూ రేండీ ఆర్టన్ అయితే సెలెక్ట్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంది. సో ప్రజెంట్ మన రేండీ ఆర్టన్ 14 టైమ్స్ వరల్డ్ ఛాంపియన్ అండ్ ఇంకొక 3 సార్లు వరల్డ్ ఛాంపియన్షిప్ని విన్ అయినారు అనుకో 17 టైమ్ వరల్డ్ ఛాంపియన్ అవుతారు. సో ఒక రికార్డ్ని అయితే సెట్ చేసి పెడతారు. సో మరి రేండీ ఆర్టన్ 3 సార్లు ఛాంపియన్షిప్ని విన్ అవుతారంటే సో విన్ అయ్యే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది, ఎందుకంటే 10 ఇయర్స్ టైం అయితే ఉంది రేండీ ఆర్టన్ దగ్గర. సో ఈ 10 ఇయర్స్ టైంలో రేండీ ఆర్టన్ 3 సార్లు ఛాంపియన్షిప్ని విన్ అయినా అవ్వచ్చు మేబీ. సో మరి జాన్ సినా 17 టైమ్ వరల్డ్ ఛాంపియన్ కారా అంటే సో ఒక ఛాన్స్ అయితే ఉంది. సో అదేంటంటే ఫ్యాన్స్ డిమాండ్ చేస్తే మళ్ళీ జాన్ సినా 17 టైమ్ వరల్డ్ ఛాంపియన్ అవుతారు. సో మన ఫ్యాన్స్ చాలామంది ఫ్యాన్స్ డబ్ల్యూడబ్ల్యూకి డిమాండ్ చేసినారనుకో జాన్ సినాకి 17 టైమ్ వరల్డ్ ఛాంపియన్ అయ్యే అవకాశం ఇవ్వండి అని. సో ఖచ్చితంగా డబ్ల్యూడబ్ల్యూ అయితే అది చేస్తుంది. కాకపోతే మన జాన్ సినా చాలా ఓల్డ్ అయిపోయినారు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మేబీ డబ్ల్యూడబ్ల్యూ జాన్ సినాకి టైటిల్ రన్ ఇవ్వకపోవచ్చు. సో ఫ్యాన్స్ కనుక డిమాండ్ చేసినారనుకో సో కంపల్సరీ జాన్ సినా 17 టైమ్ వరల్డ్ ఛాంపియన్ అవుతారు. సో నాకు కూడా ఉంది మన జాన్ సినా 17 టైమ్ వరల్డ్ ఛాంపియన్ని విన్ అవ్వాలని. సో మన జాన్ సినానే క్లియర్గా అంటున్నారు కదా, సో ఛాంపియన్షిప్ అనేది యంగ్ సూపర్ స్టార్ చేతిలో ఉండాలి, దెన్ నౌ ఫర్ ఎవర్. సో నా టైం అంటే నా ప్రైమ్ టైం అయిపోయింది. సో యంగ్ సూపర్ స్టార్స్ విన్ కావాలి ఛాంపియన్షిప్ని అని మన జాన్ సినాని అయితే క్లియర్గా చెప్పినారు. సో ఫ్యాన్స్ మనసులో మాత్రం జాన్ సినా 17 టైమ్ వరల్డ్ ఛాంపియన్ కావాలని ఫ్యాన్స్ మనసులో ఉంది, కానీ జాన్ సినా మనసులో మాత్రం అది లేదు, ఛాంపియన్షిప్ని విన్ అవ్వాలని అస్సలు లేదు, ఫ్యాన్స్కి ఎంటర్టైన్ చేయాలని మాత్రమే ఉంది. సో ఇప్పుడు 1% ఛాన్స్ అయితే ఉంది, అదేంటంటే ఫ్యాన్స్ ఎక్కువ మంది డిమాండ్ చేస్తే మేబీ జాన్ సినాకి ఛాంపియన్షిప్ని ఇవ్వచ్చు. ఎక్కువ మంది ఫ్యాన్స్ డబ్ల్యూడబ్ల్యూకి డిమాండ్ చేస్తే మేబీ డబ్ల్యూడబ్ల్యూ ఈ పని అంటే జాన్ సినాకి 17 టైమ్ వరల్డ్ ఛాంపియన్ విన్ అయ్యే ఛాన్స్ వచ్చినా రావచ్చు. సో ఇది జరగాలంటే చాలా కష్టం అని చెప్పాలి, ఎందుకంటే జాన్ సినా ఫ్రీ అవ్వాలి. సో జాన్ సినా ఫ్రీ అయితే మాత్రం డబ్ల్యూడబ్ల్యూలో వచ్చి ఛాంపియన్షిప్ని విన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఒకసారి వచ్చిపోతే మాత్రం మేబీ జాన్ సినా విన్ కారు. సో ఇంతకుముందే మన జాన్ సినా 2 మంత్స్ డబ్ల్యూడబ్ల్యూలో కంటిన్యూగా వచ్చినారు కదా. సో అప్పుడే జాన్ సినా టైటిల్ని విన్ అవుతే బాగుండు, బట్ అప్పుడు విన్ అయ్యే ఛాన్స్ లేదు, ఎందుకంటే సెత్ రాలిన్స్ వరల్డ్ ఛాంపియన్. సో సెత్ రాలిన్స్ని ఓడిపించే సూపర్ స్టార్ జాన్ సినా అయితే బాగుండదు. అండ్ జాన్ సినా ఓడిస్తే బాగానే ఉంటుంది, అండ్ కంటిన్యూగా మళ్ళీ డబ్ల్యూడబ్ల్యూలో ఉండరు కనుక అందుకే జాన్ సినాకి టైటిల్ మ్యాచ్ ఇవ్వలేదు. అండ్ రోమన్ రైన్స్ చూసుకుంటే రోమన్ రైన్స్ ఒక లాంగెస్ట్ టైటిల్ రీని కంటిన్యూ చేస్తున్నారు. అండ్ జాన్ సినా కూడా రోమన్ రైన్స్తో ఫైట్ చేసినారు, ఓడిపించినారు.
సో ఈ మ్యాచ్ కూడా అప్పుడు జరుగుంటే మేబీ జాన్ సినా మళ్ళీ ఓడిపోయేవాడు. సో అందుకని మన డబ్ల్యూడబ్ల్యూఈ టైటిల్ ఆపర్చునిటీ ఇవ్వలేదు. సో అలా ఫైట్ చేసినారు, ఎల్ఏ నైట్తో కలిసినారు. సో అలా మామూలుగా డబ్ల్యూడబ్ల్యూలో ఫైట్ చేసినారు జాన్ సినా. సో ఈ విధంగా జాన్ సినా అప్పుడప్పుడు డబ్ల్యూడబ్ల్యూలో వచ్చి ఫ్యాన్స్కి ఎంటర్టైన్ చేసి వెళ్తా అని మాత్రమే చెప్తున్నారు, కానీ నేను ఛాంపియన్షిప్ని విన్ అవుతానని జాన్ సినా చెప్పట్లేదు. సో మరి చూద్దాం జాన్ సినా ఇన్ ఫ్యూచర్లో వరల్డ్ ఛాంపియన్షిప్ని విన్ అవుతారా లేదా అని. అండ్ ఇప్పుడు రిక్ ఫ్లేర్ ఏఈడబ్ల్యూకి వెళ్ళినారు కదా. సో ఇప్పుడు ఏఈడబ్ల్యూ రిక్ ఫ్లేర్ని తీసుకుంది. సో ఇప్పుడు మన డబ్ల్యూడబ్ల్యూ ఒక బిజినెస్ ప్రకారం చూసుకున్నట్లయితే సో ఏఈడబ్ల్యూలో రిక్ ఫ్లేర్ ఉన్నారు కదా. సో ఇప్పుడు రిక్ ఫ్లేర్ 16 టైమ్ వరల్డ్ ఛాంపియన్. అండ్ ఈ రికార్డు బ్రేక్ చేయాలనుకుంటే మన డబ్ల్యూడబ్ల్యూ జాన్ సినా చేత మళ్ళొకసారి టైటిల్ ఆపర్చునిటీ ఇవ్వచ్చు. అండ్ జాన్ సినా 17 టైమ్ వరల్డ్ ఛాంపియన్ కావచ్చు. సో ఇది ఒక ఛాన్స్ కూడా ఉంది. సో మరి డబ్ల్యూడబ్ల్యూ ఈ స్ట్రాటజీని యూజ్ చేస్తుందా చేయదా? సో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో జాన్ సినా 17 టైమ్ వరల్డ్ ఛాంపియన్ విన్ అవ్వడం అనేది చాలా అంటే చాలా కష్టం అని చెప్పాలి. సో ఇంకో ఛాన్స్ అయితే ఉంది. సో ఫ్యాన్స్ డిమాండ్ చేస్తే ఖచ్చితంగా ఛాంపియన్షిప్ని విన్ అవుతారు జాన్ సినా. సో ప్రజెంట్ డేస్లో జరిగేది అదే. సో ఎల్ఏ నైట్కి ఫ్యాన్స్ చాలా అంటే చాలా సపోర్ట్ చేసినారు. సో అందుకని ఎల్ఏ నైట్కి మంచి పుష్ అయితే ఇస్తుంది. సో ఈ విధంగానే ఫ్యాన్స్ సపోర్ట్ చేస్తే జాన్ సినాకి, సో సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది జాన్ సినాకి. కాకపోతే ఛాంపియన్షిప్ని విన్ అవ్వాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తే ఖచ్చితంగా జాన్ సినా విన్ అవుతారు. బట్ జాన్ సినా కూడా ఉండాలి, నేను ఛాంపియన్షిప్ని విన్ అవ్వాలని ఫ్యాన్స్కి, అంటే ఫ్యాన్స్ కోరుకున్నది నేను చేయాలని జాన్ సినా కూడా ఉండాలి. సో అప్పుడైతేనే మన డబ్ల్యూడబ్ల్యూఈ జాన్ సినాకి ఆపర్చునిటీ ఇస్తుంది. బట్ నిజంగా జాన్ సినాకే లేదు ఛాంపియన్షిప్ని విన్ అవ్వాలని. అందుకనే జాన్ సినా 17 టైమ్ వరల్డ్ ఛాంపియన్ అవ్వడం లేదు. సో జాన్ సినా మనసు మారితే కంపల్సరీ జాన్ సినా ఛాంపియన్షిప్ని విన్ అవుతారు, 17 టైమ్ వరల్డ్ ఛాంపియన్ అవుతారు. సో మరి మీరేమంటారు? జాన్ సినా 17 టైమ్ వరల్డ్ ఛాంపియన్ అయితే బాగుంటుందా లేదా? మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి.